నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 1947 రిపీట్. పాకిస్తాన్ మ్యాప్ నుంచి 45% భూభాగం అవుట్. పాక్ గుండెల్లో బలూచ్ రెబల్స్ డెత్ వారెంట్. పాకిస్తాన్ పీస్ కాబోతుందా? బలూచ్ స్వాతంత్ర ప్రకటనకు ముహూర్తం ఖరారు. పేరు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. ఆసియా ఖండపు రాజకీయ మ్యాప్ను తీవ్రంగా కుదిపేసే ఒక మహావిప్లవం గుమ్మం ముందుకు వచ్చింది. దశాబ్దాలుగా రగిలిపోతున్న ఒక అగ్నిపర్వతం ఇప్పుడు పేలిపోయింది. సరిహద్దుల్లో ఒక కొత్త దేశపు జెండా ఎగరబోతుందా? ఇన్నాళ్ళు రక్తం ఏరులై పారిన నేలపై ఇక స్వాతంత్ర గీతం వినిపించబోతుందా? పాకిస్తాన్ అనే దేశం తన శరీరంలోని సగానికి పైగా భూభాగాన్ని కోల్పోయి చారిత్రాత్మక వినాశనం వైపు పయనిస్తుందా? అవును, ఆగస్టు 11 అంటే ప్రపంచం యావత్తు ఒక కొత్త దృశ్యాన్ని చూడబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోనూ బీజింగ్లోని చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలోనూ భూకంపాలనే సృష్టిస్తుంది. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? ఆగస్టు 11 వెనుక ఉన్న ఆ చారిత్రక రహస్యం ఏంటి? చైనా పాకిస్తాన్ల ఆశయం ఇక్కడ ఎలా నాశనం కాబోతుంది? జియోపాలిటిక్స్ను షేక్ చేస్తున్న ఈ సంచలన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక సరిహద్దు పోరాటం కాదు. ఇది 7 దశాబ్దాలుగా నలిగిపోతున్న ఒక నేల ఆక్రోశం, ద్రోహానికి ఎదురొడ్డి నిలిచిన ఒక మహా తిరుగుబాటు. మనం చారిత్రక సత్యాలను ఒక్కసారి పరిశీలిస్తే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సరిగ్గా 4 రోజుల ముందే, అంటే 1947 ఆగస్టు 11వ తేదీన కలాత్ రాజ్యం, అంటే ఇప్పటి బలూచిస్తాన్, తనను తాను ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా ప్రకటించుకుంది. బ్రిటిష్ పాలకులు సైతం కలాత్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. కానీ ఆ స్వాతంత్ర సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా 1948 మార్చి నెల పాకిస్తాన్ ఆర్మీ కలాత్ సరిహద్దులను ధ్వంసం చేస్తూ అక్రమంగా ప్రవేశించింది. తుపాకుల నీడలో సైనిక బలగాల అణచివేత మధ్య బలూచ్ నేలను బలవంతంగా పాకిస్తాన్లో విలీనం చేసుకుంది. నాటి నుంచి నేటి వరకు బలూచిస్తాన్ ప్రజల దృష్టిలో పాకిస్తాన్ ఒక ఆక్రమణదారుడే తప్ప సొంత దేశం కాలేదు. 1948లో నాటుకున్న ఆ ఆగ్రహపు బీజమే నేడు పాకిస్తాన్ ఉనికినే ప్రశ్నించే విప్లవాగ్నిగా మారింది. ఆ చారిత్రక గాయమే ఇప్పుడు మహావిప్లవంగా రూపాంతరం చెందింది. పాకిస్తాన్ మొత్తం వైశాల్యంలో ఏకంగా 45% భూభాగం ఒక్క బలూచిస్తాన్దే. ఈ నేల కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే కాదు, బంగారు గనులు, అపారమైన సహజ వాయువు, చమురు సంపద కలిగిన లక్ష్మీదేవి పీఠం. కానీ దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకులు ఈ సంపదనంతటినీ దోచుకున్నారు. బలూచ్ ప్రజలకు మాత్రం మిగిలింది ఆకలి, అణచివేత, చావు భయాలు. డ్రాగన్ చైనా అడుగు పెట్టాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ పేరుతో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టిన చైనా బలూచిస్తాన్లోని అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్టును తమ గుప్పిట్లోకి తీసుకుంది. స్థానిక బలూచ్ ప్రజలను వారి సొంత నేల నుంచే తారసతోలే కుట్రలు ప్రారంభమయ్యాయి. రాత్రికి రాత్రే యువకులు మాయమైపోవడం, మహిళలు అపహరణలు, అలాగే వనరుల దోపిడీ నిత్యకృత్యంగా మారాయి. ఈ అణచివేత నుంచే పుట్టుకొచ్చింది BLA, అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు సరిగ్గా 2026 జూలై ఆగస్టు మధ్యకాలంలో ఒక ఊహించని సంచలనం జరిగింది. మీర్ యార్ బలోచ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ను అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, తమకు ప్రత్యేక జాతీయ జెండా ఉంది, జాతీయ గీతం ఉంది. అంతేకాదు బలోచి ఫాలస్ అనే సొంత కరెన్సీని కూడా వారు ప్రపంచం ముందుకు తెచ్చారు. మా వద్ద 85% భూభాగంపై పూర్తి నియంత్రణ ఉందనేది బలూచ్ నేతల ప్రధాన వాదన. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, చైనా ప్రాజెక్టులపై BLA వరుసగా మెరుపుదాడులు చేస్తూ ఇస్లామాబాద్ను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆగస్టు 3న వారు ఇచ్చిన పిలుపు ప్రపంచవ్యాప్తంగా సంచలనమే రేపింది. 1947 చారిత్రక స్వాతంత్ర దినమైన ఆగస్టు 11న రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు తమ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కానీ నాణేనికి మరోవైపు ఉన్న కఠిన వాస్తవం ఏమిటి? అంతర్జాతీయ చట్టాల ప్రకారం, క్షేత్రస్థాయి రాజకీయాల ప్రకారం ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఈ స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ను గుర్తించినట్లు ప్రకటించలేదు. ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇప్పటికీ ఇది పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్ మాత్రమే. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమూహాలను తీవ్రవాద సంస్థలుగా పరిగణిస్తుంది.
బిఎల్ఏను అమెరికా సహా పలు దేశాలు విదేశీ తీవ్రవాద సంస్థగా గుర్తించాయి. మరి పాకిస్తాన్ ఆర్మీ అక్కడ భారీ ఎత్తున కౌంటర్ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. బలూచ్ రెబల్స్ చెబుతున్నట్లు 85% భూభాగం వారి చేతుల్లో ఉందా లేదా అనేది స్వతంత్ర వర్గాలు ధృవీకరించలేదు. ఒక దేశంగా నిలబడడానికి కావలసిన దౌత్య సంబంధాలు, ఆర్థిక స్థిరత్వం, చట్టబద్ధమైన ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ చట్టబద్ధత ఉందా లేదా అనే దానికంటే ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. అదేంటంటే ఒకవేళ బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ చేజారిపోతే ఆ తర్వాత ఏమవుతుంది? అదే జరిగితే పాకిస్తాన్ మ్యాప్ ముక్కలైపోతుంది. చైనా కలలు ప్రాజెక్టు సిపిఈసి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అంతేకాదు అక్కడ బలూచిస్తాన్ విడిపోతే వెంటనే భారత్ సరిహద్దుల్లో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకలే కూడా పాకిస్తాన్ తీవ్ర పతనాన్ని ఎదుర్కొంటుంది. ఇస్లామాబాద్ ఆర్థికంగా సైనికంగా పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. తులసి వనంలో ఒకసారి రగిలిన నిప్పు రవ్వను అణచివేయడం పాకిస్తాన్ వల్ల కావడం లేదు. శాంతియుత చర్చలు, స్థానిక వనరులపై బలూచ్ ప్రజలకు హక్కులు ఇవ్వడం, మానవ హక్కులను కాపాడటం చేయకపోతే వారి లక్ష్యం రేపు నిజం కాదని చెప్పలేం. చూసారుగా ఆగస్టు 11 రాబోతున్న ఈ పరిణామాలు కేవలం పాకిస్తాన్కే కాదు, మొత్తం ఆసియా ఖండపు భౌగోళిక రాజకీయాలకే అత్యంత కీలకం కాబోతున్నాయి. బలూచ్ నేత సంచలన ప్రకటన, దానికి పాకిస్తాన్ ఇస్తున్న సైనిక సమాధానం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. ఆగస్టు 11 తర్వాత ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయా? పాకిస్తాన్ నిజంగానే 2 లేదా 3 ముక్కలు కాబోతుందా? లేదా ఇది కేవలం దశాబ్దాలుగా సాగుతున్న తిరుగుబాటులో మరో అధ్యాయం మాత్రమేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. అంతర్జాతీయ సమాజం దీనిపై మరి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.